మంచు మోహన్ బాబు తన కుమారుడు మనోజ్ ఆయన భార్య మౌనికల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో కొంతమంది బయట వ్యక్తులు తన ఇంటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వారిని తన కుమారుడు మనోజ్ ఆయన భార్య మౌనికనే తీసుకువచ్చారని కూడా అన్నారు. ఆయన ఉద్దేశం ప్రకారం మనోజ్ భార్య మౌనిక సోదరి అఖిల ప్రియ అనుచరులు వచ్చి ఉంటారని అనుకోవచ్చు. మంచు కుటుంబ వ్యవహారంలో రాజకీయాలు ఉన్నాయని ఎవరూ అనుకోలేదు. కానీ మోహన్ బాబు లేఖ తర్వాత ఈ కుటుంబ ఆస్తుల వివాదంలో రాజకీయాలు కూడా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆళ్లగడ్డకు చెందిన ఫ్యాక్షన్ ఫ్యామిలీగా పేరున్న భూమా కుటుంబ అమ్మాయి మౌనికను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి ఓ బిడ్డ కూడా పుట్టింది. భూమా దంపతుల మరణం తర్వాత భూమా అఖిల ప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రికి తగ్గట్లుగా దూకుడు రాజకీయాలు చేస్తున్నారు. గతంలో ఆస్తి వ్యవహారంలో కొంతమందిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు ఆమె ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచు కుటుంబంలో ఆస్తి గొడవలు ఉండడంతో ఆళ్లగడ్డ నుంచి వారి అనుచరులు వచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కావడంతో మోహన్ బాబు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందులో నేరుగా తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉండకపోయినా కుటుంబ సభ్యులు టీడీపీకి చెందినవారు కావడంతో వారు మనోజ్ మౌనికకు సపోర్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు. మరోవైపు మంచు విష్ణుకు వైసీపీ నేతలు చాలా దగ్గర. స్వయంగా జగన్ భారతిరెడ్డి దంపతులకు ఆయన ఆత్మీయుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు సుధీకర్ రెడ్డి కుమార్తెను మంచు విష్ణు పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య బంధుత్వం బలపడింది. మోహన్ బాబు కూడా వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు వైసీపీలో లేరు. రాజకీయాలు పట్టించుకోవడం లేదు. ఈ వివాదంలో ఆయనకు వైసీపీ నేతల నుంచి మద్దతు ఉంటుందని భావిస్తున్నారు. మంచు విష్ణు ప్రస్తుతం అమెరికాలో ఉండడంతో ఆయన కొంతమందిని ఇంటి వద్దకు సెక్యూరిటీగా పంపారని సీసీ ఫుటేజ్లను డిలీట్ చేయించారన్న ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు కుటుంబం గతంలో రాజకీయాలు చేసింది. అయితే ఇప్పుడు కుటుంబంలో ఆస్తుల వివాదాలు రావడంతో రాజకీయ జోక్యం అంతర్గతంగా ఉంటుందని అంటున్నారు. మీ వెనక మేముంటాం, మీ ఆస్తుల కోసం పోరాడండి అని కొంతమంది అన్నదమ్ముల్ని ఎగదోయవచ్చని చెప్తున్నారు. మొత్తంగా మంచు కుటుంబం క్రమశిక్షణకు మారుపేరు అని చెప్తారు. కానీ ఇప్పుడు పూర్తిగా రోడ్డు మీద పడిపోయారు. మోహన్ బాబుపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు. కానీ మోహన్ బాబు మాత్రం మనోజ్తో పాటు ఆయన భార్యపై నేరుగా ఫిర్యాదు చేశారు. దీంతో మంచు కుటుంబ వివాదం మరింత రాజుకునే అవకాశం ఉంది.